హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు అసలు హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి, ఏజ్ వైజ్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అండ్ మన మైండ్ లో కొన్ని హోమ్ రెమెడీస్ కూడా ఉంటాయి కదా, అవి ఎలా వర్క్ అవుతాయి, నిజంగానే వర్క్ అవుతాయా, ఇవన్నిటికీ నేను క్లారిటీ ఇచ్చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్ నుంచి డాక్టర్ బాలనాగ సింధూర గారు, డెర్మటాలజిస్ట్. సో మాట్లాడదాం. నమస్తే మేడం. హాయ్, ఎలా నమస్తే. ఉన్నారు మేడం? గుడ్ అండి. ఈ రోజు నీకు ఒక పెద్ద టాస్క్ తీసుకొచ్చేసాను. ఎందుకంటే నవ్ డేస్ అందరూ కూడా ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం హెయిర్ ఫాల్ మేడం. ఎగ్జాక్ట్లీ. స్ట్రెస్ వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, డిఫరెంట్ రీజన్స్ చెప్తారు, బట్ ప్రాబ్లం మాత్రం ఒకటే. ఎగ్జాక్ట్లీ. సో అసలు మెయిన్ రీజన్స్ ఏంటి మేడం ఈ హెయిర్ ఫాల్ కి? సో హెయిర్ ఫాల్ లైక్ మీరు అన్నట్టు ఏజ్ తో సంబంధం లేకుండా ఉంటుంది ఈ మధ్యన. లైక్ ఈవెన్ ఇప్పుడు నాకు 4-5 year-old kids కూడా తీసుకొచ్చి హెయిర్ అంత ఫాల్ చిన్న అవుతుంది. పిల్లలు కూడా? ఎగ్జాక్ట్లీ. Okay. అండ్ దట్టు అంటే పిల్లల్లో ఏంటంటే సీజనల్ హెయిర్ ఫాల్, విటమిన్ డెఫిషియన్సీస్ చాలా కామన్ అయిపోయాయి పిల్లల్లో. వాళ్ళు Okay. సరిగ్గా ప్రాపర్ ఫుడ్ తినక జంక్ ఫుడ్ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయి. చేంజెస్. ఎగ్జాక్ట్లీ. Okay. సో అలా కిడ్స్ నుంచి అడల్ట్స్ వరకు ఆల్మోస్ట్ హెయిర్ ఫాల్ అనేది యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది. సో అపార్ట్ ఫ్రమ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇంకా మీరు అంటే స్ట్రెస్ ఒకటి, ప్రాపర్ స్లీప్ లేకపోవడం, అందరికీ 12 o'clock పడుకోవడం అలవాటు అయిపోయింది. అయిపోయింది. ఎవరినైనా 9కి పడుకోమంటే నన్ను ఏదో చాలా పెద్ద Villain టాస్క్ లాగా. ఇచ్చినట్టు చూస్తున్నారు. అదే. సో లైఫ్ స్టైలే మెయిన్ కాజ్ బేసిక్ గా. అండ్ మన ఎన్వైరన్మెంట్ కూడా, తినే ఫుడ్ లో ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడము, అండ్ ఓవరాల్ గా పొల్యూషన్ పెరగడము. సో ఇవన్నీ కలిపి హెయిర్ లాస్ అనేది వెరీ కామన్ అయిపోయింది. చాలా మంది కూడా ఈ స్కార్బ్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు పొల్యూషన్ కి సంబంధించి. అయినా కూడా అలాంటి వాళ్ళకి సివియర్ గా హెయిర్ ఫాల్ ఉంటుంది. వాళ్ళు ఎంత జాగ్రత్తలు అంటే ఒక హెయిర్ కేర్ రొటీన్ ఉన్నా కూడా వాళ్ళు ఎంత స్కార్బ్స్, డస్ట్ పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వాళ్ళకి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మేజర్ రీజన్స్ మీరు చెప్పినట్టు లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్, ఇవన్నీ మెయిన్ అనుకోవచ్చు. అలాగా విమెన్ లో ఎక్కువ Yes. స్కార్బ్స్ వాడిన చూడడం ఒకటి. న్యూట్రిషనల్ డెఫిషియన్ విమెన్ లో ఆల్మోస్ట్ ఇండియాలో ఇప్పుడు మనకి 70% కి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. హిమోగ్లోబిన్ నార్మల్ ఉన్నా కూడా ఐరన్ ఏదైతే యూజబుల్ ఐరన్, ఫెరిటిన్ అంటామో, అది ఎవ్రీబడి హ్యాస్ బిలో 50. ఐడియలీ హెయిర్ కోసం 50 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో అలా లో ఐరన్ ప్లస్ లో విటమిన్ డి, ఇవి రెండు మోస్ట్ కామన్ కాజెస్. ప్లస్ కార్బ్స్ ఏంటంటే రెగ్యులర్ గా వేసుకొని వెళ్ళినప్పుడు ఈ సమ్మర్ సీజన్ లో ఎక్కువ స్వెట్టింగ్ ఉంటుంది. హెయిర్ వాష్ ఏమో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేయాల్సింది, ఆ స్వెట్టింగ్ కి చెయ్యరు. సో వీటన్నిటి వల్ల కొంచెం డెడ్ స్కిన్ ఇది బిల్డ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ వచ్చి దాని వల్ల కూడా హెయిర్ లాస్ అవ్వచ్చు. డాండ్రఫ్ తర్వాత ఎస్పెషల్లీ సమ్మర్ లో స్వెట్ వల్ల ఇరిటేషన్, ఫంగస్ పెరుగుతుంది. దానివల్ల ఫ్లేకీ డాండ్రఫ్ వస్తుంది. దానివల్ల మళ్ళీ హెయిర్ లాస్ అవుతుంది. సో ఇవన్నిటి రీజన్స్ వల్ల అంటే ఎవరైనా హెయిర్ లాస్ అని వచ్చినప్పుడు నాట్ జస్ట్ ఫుడ్, వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఎన్వైరన్మెంట్, పొల్యూషన్, వాళ్ళ Okay. హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు వాడే వాటర్ చాలా హార్డ్ వాటరా, ఎస్పెషలీ హెయిర్ వాష్ కి బాగా హార్డ్ వాటర్ యూజ్ చేసినా కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. Okay. సో అలాంటప్పుడు వాటర్ సాఫ్ట్నర్స్ అవి పెట్టుకోవడం వల్ల కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. సో ఇవన్నీ చూసుకోవాలి మనం. అండ్ కొంతమందికి ఫీల్డ్ వైజ్ కూడా చూసుకోవచ్చు. అంటే లైక్ రెగ్యులర్ గా హెయిర్ స్టైలింగ్ చేసుకున్నప్పుడు హీట్ ఎక్కువగా అవును. యూజ్ చేసినప్పుడు కావచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టు గీజర్ తోని వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తే నార్మల్ కాకుండా హీట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా గీజర్ వాటర్ తోని కూడా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుందని ఈ మధ్య కొంతమంది అనుకుని అవాయిడ్ చేయడం నేను చూసాను పర్సనల్లీ. సో అలాంటి రీజన్స్ కూడా ఉంటాయి. అంటే ల్యూకోమ్ గా యూజ్ చేస్తే ఏమీ ఉండదు. ఎక్స్ట్రీమ్లీ హాట్ వాటర్ రెగ్యులర్ గా అప్లై, ఐ మీన్ హెయిర్ వాష్ కి యూజ్ చేసే అలవాటు ఉంటే గనక ఆ ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల కూడా స్కాల్ప్ డ్యామేజ్ అవ్వచ్చు. సో దాని వల్ల రూట్స్ అనేవి వీక్ అవుతాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎక్స్ట్రీమ్ హాట్, లైక్ ఇట్లా ఆల్మోస్ట్ ఒక 70-75 degrees హాట్. బట్ అదర్వైజ్ నార్మల్ ల్యూకోమ్ వాటర్, గీజర్ అయినా ఏదైనా కూడా పర్వాలేదు. సో ఈ హెయిర్ ఫాల్ అనగానే జనరల్లీ అందరు చేసేది ఫస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళకి తెలిసిన హోమ్ రెమెడీస్ ఫస్ట్ ట్రై చేస్తారు. చాలా మంది అదే చేస్తారు. ఆనియన్ రసం కావచ్చు, లేకపోతే ఆనియన్ ఆయిల్ కావచ్చు, లేకపోతే రోజ్మెరీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, రోజ్మెరీ డ్రాప్స్ వేసుకుంటే Exactly. చాలు అని చెప్పేసి. ఇవన్నీ రియల్లీ వర్క్ అవుతాయా మేడం? సో ఆనియన్ అనేది వైట్ కేమ్ ఇన్ టు ద పిక్చర్, ఐ రియలీ డోంట్ నో, బికాస్ ప్రస్తుతానికైతే ఆనియన్ వల్ల ఇరిటేషన్ అయితే ఉంటుంది. ఓకే. కొన్ని కైండ్స్ ఆఫ్ హెయిర్ లాస్, లైక్ ఎలోపీషియా ఏరియాటా అని ఒక టైప్ ఆఫ్ హెయిర్ లాస్ ఉంటుంది. వేరేది చిన్న చిన్న బాల్డ్ స్పాట్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. అందులో ఏంటంటే స్కాల్ప్ ని ఇరిటేట్ చేస్తే కొంతమందికి గ్రోత్ వస్తుంది. సో అలాంటి కండిషన్స్ లో పాత రోజుల్లో ప్రాబ్లీ ఆనియన్ లేదంటే గురువింద గింజలు లాంటివి వాడేవాళ్ళు. వాడి అప్పుడు అందులో హెయిర్ గ్రోత్ వచ్చేసరికి నార్మల్ హెయిర్ ఫాల్ కూడా వాడడం స్టార్ట్ చేసి ఉంటారు.
చేస్తారు. బట్ యాజ్ సచ్ రెగ్యులర్ యూసేజ్ లో అనియన్ జ్యూస్, అనియన్ ఆయిల్ నాట్ ప్రూవెన్ సైంటిఫికలీ. రోజ్మెరీ వచ్చేసి ఎస్, కొంచెం మినాక్సిడిల్ లాంటి ప్రాపర్టీస్ దానికి ఉన్నాయి అని సైంటిఫిక్ ప్రూఫ్ అయితే ఉంది. సో బట్ అలా అని ఎంత పర్సంటేజ్ పెట్టుకోవాలి, ఎంత కాలం పెట్టుకోవచ్చు, ఇదంతా ఇంకా మనకి రీసెర్చ్ కావాలి. అంటే రోజ్మెరీ ఆయిల్ 1 or 2 drops ఇదర్ కోకోనట్ ఆయిల్ లో అట్లా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 minutes బిఫోర్ హెయిర్ వాష్ యూస్ చేసుకోవచ్చు. ఆ రోజ్మెరీ స్ప్రే లాంటిది మీ బాత్ వాటర్ లో ముందర యూస్ చేసుకోవచ్చు. హౌ ఎఫెక్టివ్ ఇట్ ఈస్ నేను కూడా చెప్పలేను, బట్ దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ ట్రైయింగ్ బికాస్ కొంతవరకు ప్రూవెన్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి ఏం చెప్తారంటే చాలా మంది అమ్మమ్మల కాలం నాటి నుంచి కూడా వస్తుంది ఏంటంటే హెయిర్ ఆయిల్ కైనా హెయిర్ కి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా సరే రోజు ఆయిల్ పెట్టుకో, నువ్వు ఆయిల్ పెట్టుకుంటే ప్రాబ్లమే రాదు, ఆయిలింగ్ ఈజ్ ద మెయిన్ కీ అని అంటారు. ఎగ్జాక్ట్లీ. సో అది ట్రూ ఆ మేడం? ఈ రోజుల్లో ట్రూ కాదండి. వాళ్ళ కాలంలో ఏంటంటే అంత పొల్యూషన్ లేదు, ప్లస్ ఓవరాల్ గా మన బాత్ వాటర్ ప్యూర్ గా ఉండేది, ఆ ఆయిల్ ప్యూరిటీ బెటర్ గా ఉండేది. అండ్ అప్పట్లో ఆయిల్ పెట్టుకుంటే ఏంటంటే హెయిర్ కి కండిషనింగ్ గా ఉంటుంది, ప్లస్ మసాజింగ్ వల్ల రూట్స్ కి స్టిమ్యులేషన్ ఉంటుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్. బట్ ఇప్పుడున్న రోజుల్లో బికాస్ ఆఫ్ ఇంక్రీస్డ్ పొల్యూషన్ మనం ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్తే మొత్తం డస్ట్ అంతా వచ్చి మన హెడ్ కి స్టిక్ అవుతుంది. అది ఇంకా ఇరిటేషన్ అండ్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఉన్న కండిషన్స్ లో అయితే ఐ వుడ్ అవాయిడ్ ఆయిలింగ్ అట్లీస్ట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. ప్రీ బాత్ ఓన్లీ ఆన్ ద రూట్, ఇది హెయిర్ స్ట్రాండ్స్ పెట్టేసుకొని అది కండిషనర్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ దెన్ ఒక 15 minutes తర్వాత యూ కెన్ టేక్ అ బాత్. ఇఫ్ ఇన్ కేస్ అంటే బయటికి వెళ్ళకుండా నైట్ టైం ఆయిల్ పెట్టుకొని మార్నింగ్ మనకి డాండ్రఫ్ ప్రోన్ స్కాల్ప్ లేదు, గ్రీజీ స్కాల్ప్ లేదు, స్లైట్లీ డ్రై స్కాల్ప్ ఆర్ నార్మల్ స్కాల్ప్ ఉంది అంటే ఈవెన్ బిఫోర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. డాండ్రఫ్ అండ్ గ్రీజీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి మాత్రం స్కాల్ప్ ఆయిలింగ్ ఇస్ నాట్ అడ్వైస్డ్. ఇంకొంతమంది ఈ హెయిర్ కేర్ రొటీన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో దాని వల్ల కూడా ఏమైనా యూజ్ ఉంటుందంటారా? లాంగ్ లాస్టింగ్ యూస్ చేయడం వల్ల, కన్సిస్టెన్సీ వల్ల? హెయిర్ కేర్ రొటీన్ లో ఏంటంటే బేసిక్స్ వచ్చేసి టు యూజ్ అ గుడ్ షాంపూ అండ్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ షాంపూ కండిషనర్ అవసరం లేదో చూసుకోవచ్చు. అండ్ దెన్ నార్మల్ సీరమ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద పొల్యూషన్ అండ్ హీట్ ప్రొటెక్టెంట్ ఇవి. సో ఇది కాకుండా మనకున్న కండిషన్ ని బట్టి ఇఫ్ ఎట్ ఆల్ హెయిర్ ఫాల్ లేదు అండ్ ద డెన్సిటీ ఈస్ గుడ్ అంటే పెద్ద సీరమ్స్ స్కాల్ప్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఇన్ కేస్ యాక్టివ్ హెయిర్ లాస్ ఉంది ఆర్ యూ వాంట్ బెటర్ రూట్ స్ట్రెంత్, డెన్సిటీ అంటే కనుక అప్పుడు సీరమ్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. సో అందులో కూడా డిఫరెంట్ టైప్స్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఉంటుంది మనకి. సో మినాక్సిడిల్ అనేది మామూలుగా మోస్ట్ కామన్ గా అందరికి తెలిసిన సీరమ్, బట్ అది ఎక్కువగా బట్టతల వచ్చే వాళ్ళలో యూజ్ చేసేది. ఇప్పుడు మనకున్న దాంట్లో చాలా అదర్ పెప్టైడ్ సీరమ్స్, ప్రోకాపిల్ అని, రీడెన్సిల్ అని, తర్వాత ఈ స్టెమ్ సెల్ ఎక్స్ట్రాక్ట్స్ అవి చాలా ఉన్నాయి. అవి బేసిక్ హెయిర్ లాస్, కొంత టెంపరరీ సీజనల్ హెయిర్ లాస్ ఇవి కంట్రోల్ చేసి రీగ్రోత్ రావడానికి హెల్ప్ చేస్తాయి. నౌ కమింగ్ టు ట్రీట్మెంట్స్, మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ మీరు సజెస్ట్ చేస్తారు అండ్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? సో మనకి ఇప్పుడు హెయిర్ లాస్ లో ఫస్ట్ మనం బేసిక్ రూట్ కాజ్ ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు సపోజ్ ఒక యంగ్ ఫీమేల్ వచ్చారనుకోండి, ఒక 25-year-old ఫీమేల్, ఇలా నాకు హెయిర్ ఫాల్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అవుతుంది అంటే మనం తన ఐరన్ ఎలా ఉంది, విటమిన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత థైరాయిడ్ ఎలా ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి. ప్లస్ రీసెంట్గా ఏమైనా ఫీవర్స్ వచ్చాయా, ఏమైనా ఎక్స్ట్రీమ్ స్ట్రెస్కి గురయ్యారా, ఇవన్నీ చూసుకోవాలి. సో కాజ్ ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయాలి ఫస్ట్. అది ట్రీట్ చేస్తే 70 to 75% పీపుల్లో ఆటోమేటిక్గా హెయిర్ లాస్ తగ్గుతుంది. ఆ తగ్గినాక రీగ్రోత్ అనేది కొంతమందిలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, కొంతమందిలో టైం పడుతుంది. సో ఇన్ కేస్ హెయిర్ ఫాల్ ఈ రూట్ కాజ్ ఇంప్రూవ్ చేసినా తగ్గకున్నా, రీగ్రోత్ రాకున్నా, ఆర్ ఎవరికైనా ఫాస్ట్గా రిజల్ట్స్ కావాలి అన్నా అప్పుడు ప్రొసీజర్స్ అనేవి చేస్తాం. సో ప్రొసీజర్స్లో ఏంటి అంటే మనకి పిఆర్పి ఉంది, జిఎఫ్సి ఉంది. ఇవి చాలా మందికి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో మన ఓన్ బ్లడ్ తీసి ఆ బ్లడ్ లో ఉన్న ప్లేట్లెట్స్ అనే సెల్స్ ని ఐడెంటిఫై చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇవి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ స్కాల్ప్ లో ఉన్న రూట్స్ దగ్గర ఇంజెక్ట్ చేస్తాం. సో ఇంజెక్షన్స్ అంటే పెద్ద పెయిన్ఫుల్ కాదు. చాలా మంది ఆ నొప్పికి భయపడి యూజువలీ వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తారు. హార్డ్లీ ఎనీ పెయిన్. చాలా మంది వచ్చి చేయించుకొని ఈవెన్ వర్క్ కూడా వెళ్ళిపోతారు అదే రోజు. సో అది మంత్లీ వన్స్ ఒక 4 to 6 సెషన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సెకండ్ సెషన్ తర్వాత నుంచి చిన్నగా రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ 4th 5th సెషన్ కల్లా మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ రీగ్రోత్ అనేది వస్తుంది. బట్ ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది? మనం రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తున్నప్పుడే.
కొంతమంది ఏంటంటే ఎస్పెషలీ కొన్ని స్పెసిఫిక్ హెయిర్ కేర్ క్లినిక్స్ వేర్ డర్మటాలజిస్ట్ లేని కొన్ని క్లినిక్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే మేము పిఆర్పి ఇన్ని సెషన్స్ చేస్తాం, అన్ని సెషన్స్ చేస్తాం. ఒక పేషెంట్ వెళ్ళగానే కూడా ఈ రూట్ కాజ్ ఐడెంటిఫికేషన్ లేకుండా డైరెక్ట్ సెషన్స్ చెప్పేస్తారు. అండ్ దే స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ. ఫైనల్లీ ఏమీ జరగకుండా ఆర్ కొంచెం ఇంప్రూవ్ అయింది మేడం, మళ్ళీ ఉడ్డం స్టార్ట్ అయింది అని వస్తారు. మెయిన్ మనం రూట్ కాజ్ ట్రీట్ చేస్తేనే పిఆర్పి అనేది లాంగ్ టర్మ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లేదంటే అసలు ఉండదు ఆర్ వెరీ టెంపరీ ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. ఈవెన్ మెన్ లో కూడా అంతే. బట్టతల టెండెన్సీ ఉన్న వాళ్ళలో ఇలాంటివి కొంచెం రెగ్యులర్ గానే చేసుకుంటూ ఉండాలి. సో రెగ్యులారిటీ వైజ్ ఒక 4 to 6 సెషన్స్ చేసి మనకి ఇనఫ్ రీగ్రోత్ వచ్చాక దెన్ ఎవ్రీ 3 to 4 months కి మెయింటెనెన్స్ సెషన్ చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ హౌ సిచ్యువేషన్. అంటే ఈ లైట్ కొంతమందికి కొంచెం పల్చగా ఉంటుంది జుట్టు, హెయిర్ ఫాల్ అవుతుంది, నాకు ఇంకొంచెం థిక్నెస్ కావాలని కొంతమంది వస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం సెట్ అవుతుంది? ఇప్పుడు మీరు అన్నట్టు కంప్లీట్ బట్టతలు ఉంటుంది, వాళ్ళు ఈవెన్ మ్యారేజ్ కాక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కూడా అలాంటప్పుడు హెయిర్ కోసం వస్తూ ఉంటారు. సో అంత పీక్ లో ఉన్నప్పుడు ప్రాబ్లం వాళ్ళకి ఏం సెట్ అవుతుంది అంటారు ట్రీట్మెంట్? సో రీసెంట్ హెయిర్ లాస్ కొంచెం పలచపడ్డము అలాంటి వాళ్ళలో ఏంటంటే హెయిర్ లాస్ కంట్రోల్ చేసి కొంతవరకు రీగ్రోత్ రావడానికి మనం పిఆర్పి ఆర్ జిఎఫ్సి చేస్తాము. సో జిఎఫ్సికి పిఆర్పికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేటర్. సో పిఆర్పిలో మనం ప్లేట్లెట్స్ తీసి ఏవైతే ఇంజెక్ట్ చేస్తామో ఈ జిఎఫ్సిలో ప్లేట్లెట్స్ నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా సీరంలోకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. సో మెయిన్ డిఫరెన్స్ ఇస్ లెసర్ పెయిన్ అందులో, బికాస్ సెల్స్ కాకుండా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంజెక్ట్ చేస్తాము. రెస్పాన్స్ వైజ్ కూడా ఒక 5 to 10% జిఎఫ్సి ఇస్ లిటిల్ సుపీరియర్ అనమాట. బట్ అదర్వైజ్ రెండు కూడా పనిచేస్తాయి. సిమిలర్ టైప్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి, నెలకొకటి ఒక 4 to 6 సెషన్స్. సో ఇప్పుడున్న కొత్త ట్రీట్మెంట్స్ ఏంటి అంటే, ఒకటి QR678 అని చెప్పేసి, దట్ ఈస్ లైక్ స్టెమ్ సెల్ కాన్సన్ట్రేట్. అదొక పేటెంటెడ్ ఫార్ములా నుంచి చేస్తారు. అది చిన్న చిన్నగా ప్రాబ్లమ్ ఏరియాలో ఇంజెక్ట్ చేస్తాం. అది ఎవ్రీ 2 to 3 weeks ఒక సెషన్, ఒక 4 to 6 సెషన్స్ చేయొచ్చు. అది ఎస్పెషల్లీ విమెన్ లో బాగా పనిచేస్తుంది కంపేర్ టు పిఆర్పి అండ్ ఆల్. కూడా లెసర్ పెయిన్ ప్లస్ ఫాస్టర్ రీగ్రోత్ చూస్తున్నాం, బికాస్ దట్ ఈస్ మచ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ స్టెమ్ సెల్స్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాబట్టి. ఇంకొక కొత్త ట్రీట్మెంట్ వచ్చేసి ఎగ్జోజోమ్స్ అని ఉందండి. అది కూడా మన బ్లడ్ నుంచే తీస్తాం, కానీ మనకి పిఆర్పి జిఎఫ్సిలో వచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్ కంటే ఇందులో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ 3 to 4 times మోర్. సో మనకి 2-3 సెషన్లలో వచ్చే రిజల్ట్ దీంట్లో ఒక సెషన్ కే వస్తుంది. సో రెస్పాన్స్ బట్టి ఉంటుందా మేడం ఇప్పుడు మీరు చెప్పిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో? యూజువలీ ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు బట్టతల వాళ్ళు వచ్చి మనం చేస్తున్నాము అనుకోండి, బాగా గ్యాప్స్ కనిపిస్తున్నాయి అంటే యూజువలీ నేను ఏం చేస్తా 2-3 సెషన్స్ ఎక్సోజోమ్స్ చేసి గ్రోత్ వచ్చేసాక మెయింటెనెన్స్ పిఆర్పితో చేసుకోవచ్చు. ఆర్ ఎవరికైనా వెడ్డింగ్ ఉంది, ఫాస్టర్ రిజల్ట్స్ కావాలి, అలాంటప్పుడు కూడా ఫస్ట్ వి గో విత్ ఎక్సోజోమ్స్, ఆ తర్వాత మెయింటెనెన్స్ ఇస్ విత్ పిఆర్పి లాంగ్ టర్మ్ లో అవసరం అయితే. లేదు మనకి ఇనఫ్ గ్రోత్ బానే ఉంది అంటే ఇంకా అక్కడ 2-3 సెషన్స్ ఆఫ్ ఎక్సోజోమ్స్ తో ఆపేయొచ్చు. ఓకే. సో ఈ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత హెయిర్ ఫాల్ కి వీటి రిజల్ట్ ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళు ఏమైనా ఇంకా లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవడము, ఎలాంటి మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా వాళ్ళకి? సో ఎక్స్పెక్టేషన్ వైజ్ లైక్ ఐ సెడ్, మనం వచ్చిన పర్సన్ లో ఇప్పుడు బట్టతల ఉందనుకోండి, అది వాళ్ళ జెనెటిక్. సో అందులో లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ ఇస్ కంపల్సరీ. మనం ఎప్పుడైతే అన్ని ఆపేస్తామో, మెడికేషన్స్, సీరమ్స్, ట్రీట్మెంట్స్, మళ్ళీ యాజ్ యూజువల్ ఆ జీన్స్ యాక్ట్ అవుతాయి, మళ్ళీ బట్టతల అనేది రీఫార్మ్ అయిపోతుంది. దే హావ్ టు మెయింటైన్ బికాస్ దట్స్ జెనెటిక్. ఆ జీన్స్ మనం మార్చలేం. బట్ ఎవరికైతే ఏదైనా కాజ్ వల్ల, ఏదైనా డెఫిషియన్సీ వల్లనో లేదంటే ఏదైనా ఫీవర్ వల్లనో హెయిర్ ఫాల్ అవుతూ ఉంది అనుకోండి, వాళ్ళల్లో కొంచెం మెడికేషన్ ఇచ్చేసి మనం సెషన్స్ ఒక 4 అట్లా చేసేసుకుంటే యూజువల్లీ లాంగ్ టర్మ్ సస్టైన్ అయిపోతుంది. బట్ ఇందులో ఎస్పెషల్లీ డైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హెయిర్ కి. సో చాలా మంది అన్ని చేసినా కూడా సస్టైన్ అవ్వకపోవడానికి రీజన్ ఇస్ అ బ్యాడ్ డైట్. సో ఎప్పుడైతే ఎక్కువ షుగర్స్, ఎక్కువ జంక్, ప్రాసెస్డ్ ఫుడ్ తింటారో వాళ్ళకి బట్టతల వచ్చే తత్వం అనేది చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతుంది. అండ్ జుట్టుకి, ఆ రూట్స్ కి న్యూట్రిషన్ వెళ్ళదు కాబట్టి రూట్స్ కూడా వీక్ గా ఉంటాయి. సో హెయిర్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ప్రోటీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఒమేగా 3. సో బేసిక్ గా మనకి నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ ఫిష్ ఇలాంటివి ఇంపార్టెంట్. తర్వాత ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అదే మనం ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువ రైస్ తినేసి తక్కువ వెజిటబుల్స్ తినేసి అట్లా ఉంటే జుట్టుకు సరిపోదు. అంత డైట్ బాగున్నా కూడా స్ట్రెస్ ఉన్నా కూడా వేస్ట్ అంతే. సో 4 పిల్లర్స్ బేసిక్ గా. ఒకటి గుడ్ స్లీప్, గుడ్ డైట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ తక్కువ ఉండడం. ఈ 4 మెయింటైన్ చేసుకోగలిగితే హెయిర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.